యాహ్! అప్పుడు అంటే ఆ సిట్యుయేషన్‌లో మీది మీరు చూసుకోవాలి. కిడ్స్‌ని చూడాలి. యాహ్! ఇన్‌లాస్‌ని చూసుకోవాలి. హస్బెండ్‌ని చూసుకోవాలి. సో, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? ఒక్కటేనండి. మేనేజ్ అనేది వెన్ ఇట్ కమ్స్ వెన్ యూ హావ్ ఎ జీల్, వెన్ యూ హావ్ ఎ గోల్ అండ్ యూ థింక్ దట్ యూ కెన్ డూ ఇట్ అండ్ యూ ఆర్ డిటర్మిన్డ్ ఇనఫ్ టు డూ ఇట్ అన్నీ జరిగిపోతాయి. ఓకే. సో, అంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే మీరెంత కష్టపడ్డారో తెలుస్తుంది. సో, ఇప్పుడెలా ఉంది లైఫ్? అప్పటికి, ఇప్పటికి కంపేర్ చేసుకుంటే యాహ్! సో, కొంచెం బెటరా? యాహ్! 24 మిసెస్ ఇండియా అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ చెప్పాను కదా! అవును. ఇంటర్నేషనల్స్ రిప్రజెంట్ చేయాలి ఇండియాని అని. ఐ వెంట్ ఓకే. ఫర్ యూనివర్సల్ పెటిట్ అండ్ ఫర్ దిస్ ఐ ప్లేస్డ్ ఇండియా అట్ ఎ రన్నర్ అప్. అంతకుముందు ఐ రిప్రజెంటెడ్ అవర్ ఇండియన్ టెక్స్‌టైల్స్ ఎట్ మిలాన్ అండ్ పారిస్ ఫ్యాషన్ వీక్స్. అక్కడ వాక్ చేశాను. మన ఓకే. టెక్స్‌టైల్స్‌ని ప్రమోట్ చేస్తూ. అండ్ అది కాకుండా ఆమె కరెంట్ బయోడైవర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అవర్ స్టేట్ తెలంగాణ. ఓకే. సో, ఐ కీప్ డూయింగ్ సంథింగ్ విత్ అదర్ అండ్ ఇట్ ఎప్పుడైనా మనకి ఒక దాంట్లో మనకి ఏదైతే హ్మ్. బాగా ప్యాషన్ ఉంటామో, దాంట్లో గనుక ఒక సక్సెస్ వస్తే there's no looking back అవును. and you feel like doing even more better, హ్మ్. even more things and ఒకదానికొకటి యాడ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో, అలానే నా బిజినెస్ ఇట్ హెల్ప్డ్ మీ టు హ్మ్. ట్రావెల్ అండ్ ఈ ఈ ఈవెంట్స్ అన్నిటికి కూడా లైక్ నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఆనర్ చేస్తున్నా అండ్ స్కూల్స్‌కి వెళ్ళినా, నా పిల్లలు చదువుకునే స్కూల్స్‌కి వెళ్ళినా, అక్కడ ఆనర్ చేస్తున్నాం. దట్స్ సంథింగ్ డిఫరెంట్ రైట్? ఐ మీన్ యూ ఓకే. గెట్ ద హై ఆఫ్ ఇట్. హ్మ్. అవును. అంటే నో ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎంత కష్టపడ్డాము, ఎలాగా ఈ స్టేజ్‌కొచ్చాము అనేది పక్కన పెడితే, హై అనేది కూడా పక్కన పెడితే, వెన్ యూ ఆర్ బికమింగ్ ఎ రోల్ మోడల్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్, అవును. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ వన్ కెన్ హావ్. ఓకే. మీ కిడ్స్ ఏం చేస్తున్నారు? అంటే ఏం చదువుతున్నారిప్పుడు? My daughter is in 11th grade now, and ఓహ్! my son is in 8th grade. అసలు నమ్ముతారా ఎవరైనా మిమ్మల్ని చూస్తే కిడ్స్ ఉన్నారంటే? Yeah. అంటే ఎలా మీ డైట్ ఏంటి? ఏం చేస్తుంటారు? ఇంత బ్యూటిఫుల్‌గా కనిపించటానికి? Just simple maintenance and I do workout. Um, అలా కాకుండా కొంచెం మైండ్‌ఫుల్ ఈటింగ్ హ్మ్. అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ పైవాడి దయ అంతే. ఓకే. ఎంత యాహ్! పై వాళ్ళ దయ ఉన్నా గూడా మనం ఎఫర్ట్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. మనం ఎఫర్ట్స్ డెఫినెట్‌లీ. పెట్టనిది ఎఫర్ట్స్ మనం అంటే మనల్ని ఇక్కడికి పంపించేటప్పుడే ఓ ఒక ఫార్మ్‌లో చేసి పంపిస్తారు. దాన్ని మెయింటైన్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా! ఓకే. యాహ్! సో, మనం మెయింటైన్ చేసుకోవాలి. దానికి చాలా ఎఫర్ట్స్ పడతాయి. ఓకే. ఇంత స్వీట్‌గా అంటే 3 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా స్వీట్‌గా, క్యూట్‌గా కనిపిస్తున్నారు నాకు. థాంక్ యూ. హ్మ్. ఓకే.